పోస్ట్ మ్యాన్ అండ్ డెలివరీ మేనేజ్మెంట్ కార్డు ఎక్కువ మనం పనిచేస్తాము దీని మీద. అంటే బీఓస్కి ఇన్వాయిస్ చేయడానికి కానీ పోస్ట్ మ్యాన్కి ఇన్వాయిస్ చేయడానికి కానీ మనము ఇదే కార్డు యూజ్ చేస్తాము. దీంట్లో ఈఎంఓ వ్యూ అండ్ ప్రింట్ అనేది క్లిక్ చేయగానే మనకి ఫెచ్ డాటా అనగానే ఈఎంఓస్ ఏమైనా మనకి రిసీవ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని మనం ప్రింట్అవుట్ తీసేస్తే సరిపోతుంది. ముఖ్యంగా డెలివరీ ఆపరేషన్స్లో ఎక్కువగా ఉంటుంది. డెలివరీ ఆపరేషన్స్లో డాష్ బోర్డ్ లాగా కనిపిస్తుంది. ఇది మనం బ్యాగ్ బ్యాగ్ ఓపెన్ అయిన తర్వాత ఎన్ని స్పీడ్, రిజిస్టర్, పార్సల్, ఈఎంఓస్ అనేది ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు మనం ఇన్వాయిస్ చేస్తుంటే కూడా ఇక్కడ చూపిస్తుంది అన్నట్టు. అంటే సరే మనం అబ్స్ట్రాక్ట్ లాగా అంటే మనం వచ్చిన ఆర్టికల్ ఎన్ని పోయినవి అనేది ఇక్కడ యూజ్ చేసుకున్నాం. ఇక్కడ మెయిన్ చూడండి 1 2 3 4 5 6 ఈ 6 ఆప్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్వాయిస్ అంటేనేమో మనకి సంబంధించిన పోస్ట్ మ్యాన్లకు కానీ బ్రాంచ్ ఆఫీసెస్ కానీ ఇన్వాయిస్ చేసుకోవడానికి ఈ ఇన్వాయిస్ అనే ఆప్షన్. తర్వాత టేక్ రిటర్న్స్, పోస్ట్ మ్యాన్ ఉన్న వాళ్ళకి రిటర్న్స్ తీసుకుంటాము. బ్రాంచ్ ఆఫీసెస్కి సంబంధించి ఎటువంటి రిటర్న్స్ మనం తీసుకోము. ఇన్ డిపాజిట్ అనగానే డిపాజిట్ విత్ పోస్ట్ మ్యాన్ ఆర్ డిపాజిట్ విత్ ఆఫీస్ మనకి కనిపిస్తుంది. ఒకవేళ ఎగ్జాంపుల్ చూద్దామంటే డిపాజిట్ విత్ ఆఫీస్ అని కొట్టేసి ఫెచ్ అని కొట్టగానే ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది. మీరు కింద చూసి ఏం లేవు అనుకోకండి. స్పీడ్ పోస్ట్ 2 ఉన్నవి, పార్సల్ 2 ఉన్నవి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. నెక్స్ట్ టు బీ ఇన్వాయిస్డ్లో కూడా ఇక్కడ చూపిస్తుంది మనకి ఇన్వాయిస్ చేయాల్సినవి ఏమి ఉన్నాయి. డిపాజిట్లో ఉన్నాయి, ఇన్వాయిస్లకి రావన్నట్టు. మనం డైరెక్ట్ డిపాజిట్ పెట్టినవి. ఈ టు బీ ఇన్వాయిస్డ్ అనే ఆప్షన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మిస్సెంట్లకు సంబంధించి మనం యూజ్ చేస్తాం. మార్నింగ్ మనకి బ్యాగ్ రిసీవ్లో వచ్చిన మిస్సెంట్లు అన్నీ కూడా ఇక్కడ ఉండిపోతాయి. అంటే మనం ఇన్వాయిస్ చేయగా మిగిలిపోయినవి అవి మనం మళ్ళీ కేటగిరీ మీద క్లిక్ చేస్తే ఆ ఆర్టికల్స్ కింద కనిపిస్తాయి. వాటిని మనం మిస్సెంట్ ఏదైతే అది మిస్సెంట్ కొట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ సూపర్వైజర్ ఆపరేషన్స్ ఉంటుంది. సూపర్వైజర్ ఆపరేషన్లో మనకి పెద్దగా మాడిఫై ఏమన్నా మనం రిమార్క్స్ ఏమైనా తప్పు కొడితే దాన్ని మాడిఫై చేయడానికి సూపర్వైజర్ ఆప్షన్. ఇది నెక్స్ట్ ఆప్షన్ సబ్మిట్ అకౌంట్ మాత్రం ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రతి ఒక్కరిది కూడా సెలెక్ట్ చేసుకొని పోస్ట్ మ్యాన్ సెలెక్ట్ చేసుకొని ఫెచ్ చేసుకొని సేవ్ అనే బటన్ క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత మాత్రమే సబ్మిట్ అకౌంట్ అవుతుంది. అది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఉన్నా లేకపోయినా ఈ ఆప్షన్ మాత్రం కంపల్సరీ మనం ప్రతిరోజు యూజ్ చేయాలి. అంటే ఎన్ని బీట్స్ అయితే ఉన్నాయో ఆ బీట్స్ అన్నిటి సబ్మిట్ అకౌంట్ అయిపోతేనే మీకు పోస్ట్ మ్యాన్ అండ్ డెలివరీ మేనేజ్మెంట్లో షిఫ్ట్ ఎండ్ అవుతుంది. పోస్ట్ మ్యాన్ అండ్ డెలివరీ మేనేజ్మెంట్లో షిఫ్ట్ అయితేనే మనకి కంప్లీట్గా ఆఫీస్లో ట్రెజరీలో డే ఎండ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ ఒక్క డే ఎండ్లు ఒక్కటి కాకపోయినా అంటే పోస్ట్ మ్యాన్లో కానీ బుకింగ్ సొల్యూషన్లో కానీ డే ఎండ్ కాకపోతే మనకి ట్రెజరీలో డే ఎండ్ కాదు. ఇదొకటి గమనించండి.